బుసాన్ ప్యారడైజ్ హోటల్లో నా మీటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ పక్కనే హాండే బీచ్. సో నేనైతే బీచ్లో కొంచెం సేపు అలా రిలాక్స్ అవుదామని వచ్చా. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ బీచ్ ఆర్ట్ ఫెస్టివల్ అయితే ఎవ్రీ సమ్మర్లో జరుగుద్ది అనమాట. అండ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ షో దేర్ ఆర్ట్ అనమాట. అండ్ శాండ్ ఆర్ట్ యాజ్ యూ నో. అండ్ మన దగ్గర కూడా ఒడిస్సాలో అక్కడ అట్లా చేస్తుంటారు అప్పుడప్పుడు. బట్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ అయితే ఉంటుంది. అండ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ పార్టిసిపేట్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ అయితే ఎగ్జిబిట్ చేస్తారు. సో నేను ఇంకా ఈ ఆర్ట్స్ అన్ని కూడా జస్ట్ వీడియో తీసి మీ అందరికి చూపిద్దాం అనుకున్నాను. అండ్ యూ కుడ్ సీ దట్ ఐకానిక్ టవర్స్ అనమాట హాండే బీచ్లో. సో అక్కడ లాస్ట్ ఐలాండ్ కనిపిస్తుంది సాంగ్డాక్ బీచ్ అనమాట. అండ్ విత్ దిస్ ప్లేస్ ఈస్ కంప్లీట్లీ లైక్ టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. సో మోస్ట్లీ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. అండ్ లాట్ ఆఫ్ టూరిస్ట్ కమ్ హియర్ అండ్ స్టే హియర్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇట్లాంటి శాండ్ ఆర్ట్స్ అయితే చాలా వరకు అయితే చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. అండ్ ఈ ఆల్ దీస్ హోటల్స్ ఆర్ టూరిస్ట్ ఓరియంటెడ్ అండ్ ఫ్రెండ్స్. అండ్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ హోటల్స్లో చాలా స్టే చేశాను. అండ్ మోస్ట్లీ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ బూసాన్ సీ లైఫ్ కూడా ఉంటుంది అండర్ గ్రౌండ్లో అక్వేరియంది. అండ్ చాలా బాగుంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ ఆర్ట్ అయితే చేశారు. అండ్ సమ్హౌ సమ్ పీపుల్ హ్యావ్ గాట్ దేర్ అండ్ దాన్ని కొంచెం అబ్స్ట్రక్ట్ చేసి డిస్ట్రాయ్ చేశారంట. సో అక్కడైతే నోటీస్లో రాసి పెట్టారనమాట. సో ఈ విధంగా డ్యామేజ్ చేయకండి, దూరం నుంచే చూడండి అని చెప్పేసి. బట్ ఐ డోంట్ నో హూ వాస్ దట్ ఆర్టిస్ట్. ఆ డయాగ్రామ్ అయితే చాలా ఆర్ట్ అయితే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయిందనమాట. సో ఇంకా దాన్ని అట్లాగే వదిలేశారు. అండ్ రెస్ట్ డిఫరెంట్ థీమ్స్తో డిఫరెంట్ ఐకానిక్ అండర్స్టాండింగ్స్తో చేశారు ఫ్రెండ్స్. అండ్ ఆర్టిస్ట్ ఆర్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇంత ఎండలో ఇట్లాంటి ఆర్ట్స్ వేయాలి అండ్ విత్ ప్రిసిషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి పర్ఫెక్షన్తో ఇవ్వాలి. అండ్ ఇందులో విండ్స్ కూడా చాలా హై ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ హాండే బీచ్లో అయితే విండ్స్ మాత్రం చాలా అంటే చాలా హై ఉంటాయి అన్నమాట. సో అందులో అది ఆర్ట్ ఉండడం, పడిపోవడం అండ్ రియల్లీ ఛాలెంజింగ్. బట్ అప్రిషియేట్ టు ఆల్ దోస్ ఆర్టిస్ట్ హూ పర్ఫార్మ్ దిస్ అనమాట. అండ్ మోస్ట్లీ సమ్ ఇంగ్లాండ్ నుంచి, యూకే నుంచి అండ్ కొరియన్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ది అక్కడైతే డీటెయిల్స్ అయితే కంప్లీట్గా పెట్టారనమాట. సో ఇది వచ్చేసి రన్వే లాగా పెట్టారు, సమ్ ఏరోప్లేన్ మన గిమ్హే ఎయిర్పోర్ట్ లాగా సంథింగ్ లైక్ దట్. బట్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. సో ఆల్మోస్ట్ లైక్ ఒక 10 to 15 అవర్స్ అయితే ఉండింది ఫ్రెండ్స్. సో కంప్లీట్గా నేనైతే అన్నీ తీసుకొని మీకు అయితే చూపించా. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బాయ్.